సారీ అక్కయ్య గారు, మీరు ఒకసారి లోపల రండి. ఏమండి, రేపు నా వీడియో లైబ్రరీకి స్టేట్ బ్యాంక్ వాళ్ళు 2,15,000 లోన్ ఇస్తున్నారు. ముందు సెక్యూరిటీ డిపాజిట్ కింద ₹1,00,000 కట్టాలి. నా దగ్గర 78,000 ఉన్నాయి. మా గోపీచంద్ గారు ఊళ్ళో ఉన్నట్టయితే వాడి దగ్గర తీసుకునేవాడిని. అంచేత ఈ పాట పాడవలసిందే. కావాలంటే రేపు నాకు వచ్చే 2 లక్షలు మీకు లక్షిస్తాను. సైలెంట్ గా వడ్డీకి తిప్పుకుందరు కానీ ఇక వేరే మాట్లాడకండి. మరి ఇన్స్టాల్మెంట్ నెల కరెక్ట్ గా కట్టేయాలి. మీ గోపీచంద్ర అడ్డం పెట్టుకుని ఎగ్గొట్టాలని చూసావనుకో, నేను ఒప్పుకోను. బడివరే నా పాట 50,000. చీటీ పాట అనుకున్నావా, సినిమా పాట అనుకున్నావా? ఇదిగో దయాకరం, తీసుకునేది కాదు వదిలేసేది పాడాలి. బొత్తిగా నాలెడ్జ్ లేనట్టుంది. ఇప్పుడు ఉదాహరణకి ఏమండి, ఏ సన్నాసేతమైనా పాడేసి ఎగ్గొట్టేసాడు అనుకోండి, ఏం చేస్తారు? పళ్ళు రాలగొడతాం. మనం రాలగొట్టాం ఎందుకు? పోలీసు రిపోర్ట్ ఇస్తే వాళ్ళే రాలగొడతారు. మీరు నోరు మూసుకోండి, తెలిసి తెలియని వాగుడు. ఇది లైసెన్స్ లేని బిజినెస్. పోలీస్ రిపోర్ట్ ఇస్తే ముందు మన పళ్ళు రాలగొడతారు. కరెక్ట్ కరెక్ట్. ఈ రిస్క్ ఏదో బాగానే ఉన్నట్టుందే. ఇది 50,000 రూపాయల చీటీ పాట. నా కమిషన్ 2,000. నా పాట 5,000. 7,000. 10,000. 12,100. 12,400. 13,000. ఇగో దివాకరం, నువ్వు పాడలేవా? 35,000. ఇదిగోనయ్యా, నెల కట్టడం మర్చిపోకే. థ్యాంక్స్. నా షాప్ ఓపెనింగ్ కి మీరంతా రావాలమ్మా. రిబ్బన్ కటింగ్ ఎవరో తెలుసా? ఎవడో పనికి మాని 80 ఉంటాడులే. మీరే కళ్ళు మూసుకునే ఉన్నాడు. కొంపదీసి నిద్రపోతున్నాడేంటి? ధ్యానం. కళ్ళు మూసుకొని ఎవరినో కాంటాక్ట్ చేస్తున్నారు. అవునా? అబ్బా. రామ్ ప్రసాద్, నీకు నిజం చెప్పాలంటే బాధగా ఉంది, కానీ చెప్పక తప్పదు. ఎందుకంటే అది నిజం కాబట్టి. కరెక్ట్ సార్, కరెక్ట్. ఏంటి సార్ అది? నీకు 40 ఏళ్ళు వచ్చే వరకు కష్టాలు తప్పవు గురూజీ. అవి మామూలు కష్టాలు కావు, అష్ట కష్టాలనే చెప్పాలి. ఉదాహరణకు అవి ఎలా ఉంటాయంటే, దొరక్క నీకు ఫుడ్ దొరికితే అది నీ నోటికందే లోగా నీ కాలో నీ చెయ్యో తగిలే మట్టిపాలైపోతుంది. నీ వాకలికి తట్టుకోలేక అప్పు కోసం ఎండను పడి వెళితే అక్కడ తాళం వేసి ఉంటుంది. మరో కఠోరమైన నిజమేమిటంటే, నీ దరిద్రాన్ని చూసి భరించలేక నీ భార్య లేచి వెళ్ళిపోతుంది. ఒక్కతేనా ఎవరితోనన్నా? తప్పు. అతని దురదృష్టాన్ని చూసి ఎగతాళి చేయకు రమణ. సారీ సార్. ఇదయ్యా రాంప్రసాద్, నువ్వు ఈ 40 ఏళ్ళు ఈ నరకాన్ని అనుభవించక తప్పదు. 40 ఏళ్ళ తర్వాత అలవాటైపోతుంది. ఇక నువ్వు వెళ్ళొచ్చు. ఏమో వెంకటేశ్వరరావు, కులాసైనా రమ్మన్నారట. నీకు శుభవార్త చెబుదామని పిలిపించాను. ఏంటి గురూజీ? నీకు శుక్రమహాదశ ప్రారంభం అవబోతుంది. అంటే శనిగా సెట్ అయిపోయినట్టేనా? ఆల్మోస్ట్ అయిపోయినట్టే. మీరంతా టోపీలు పెట్టుకునే ఉద్యోగాలు కూడా చేసుకుంటారు. ఇప్పటిదాకా మేమందరికీ టోపీలు పెట్టాం గానీ మాకు మేమే టోపీలు పెట్టుకుంటాం ఎప్పుడు అనుకోలేదు గురూజీ. అదే విధి. మరి ఇప్పుడు బిల్ల బంటోతు నుంచి బీట్ కానిస్టేబుల్ వరకు అందరికి నెత్తిమి టోపీలు ఉంటాయి. అందులో ఏ ఉద్యోగం? ఎస్ఐ గారు కూడా టోపీ పెట్టుకుంటారు తెలదా? ఏది మన చదివే చదువులకు ఎస్ఐ ఉద్యోగాలు ఇస్తారేంటి? గ్రహాలు శాసిస్తున్నప్పుడు చదువులతో పని లేదు. ఏబిసిడీలు చదివినా చాలు మీ జీవితాలు విచిత్రమైన మలుపులు తిరుగుతాయి. మీకు విపరీతమైన ఫాలోయింగ్ వచ్చేస్తుంది. మీరు చాలా ఫేమస్ అయిపోతారు. వింటానికి చాలా బాగుంది. ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు గురూజీ? ఏమీ చెయ్యదు, వెయిట్ చేయండి. కాలం కలిసి వస్తే అదృష్టమే మిమ్మల్ని గేలం వేసి పట్టుకుంటుంది. అంతవరకు వెయిట్ చేయండి. వెయిట్ చేసి కొంచెం వెయిట్ కూడా పెరిగింది. అయినా పర్వాలేదు, వెయిట్ చేస్తాం. అందాక ఏ అప్పు సపోర్ట్ చేసుకుని తాగుతాం, బ్రతుకుతాం అన్నట్టు. అప్పు అంటే గుర్తొచ్చింది. అప్పు మీద మీ అభిప్రాయం ఏంటి గురూజీ? ఏంటరా వాడొచ్చి ఏదో క్లోజ్ ఫ్రెండ్ తో మాట్లాడినట్టు మాట్లాడాడు. మధు చూస్తే వాడు ఎవడో తెలియదు ఉంటుంది. నిజమా కాదా? నాకెందుకో మధు గారి మీద డౌట్ వస్తుంది సార్. వాడిని ప్రేమిస్తుందనా? మిమ్మల్ని ప్రేమించలేదని. ఎవరు లోపల? సార్ ఇందాక మీతో పాటు జీబులో ఒక అమ్మాయి ఉంది. ఆమె అడ్రస్ కావాలి. అమ్మాయి అడ్రస్ కావాలి. నన్ను చూస్తే నీకేమనిపిస్తుంది? మీరన్నా ఫిగర్ ఏంటండి నాకేమైనా అనిపిస్తానికి? మా మధు అడ్రస్ చెప్పండి. మా మధు ఏంట్రా? మీరున్నాను సార్, పాయింట్కి వచ్చేసాడు. మా మధు అంటున్నావు. అసలు మీ ఇద్దరి మధ్య రిలేషన్ ఏంటో? అవును చెప్పు. ఏమండి మన సెకండ్ టైం కలిసాం, అప్పుడు సంబంధాలు అడిగేస్తారేంటి? అది కాదు బాబు, మీ క్లాస్మేటా అని. కాదు, రూమ్మేటా? అబ్బాబ్బే, మరేంటి సంబంధం? అది మర్చిపోలేని సంబంధం. ఆ సంబంధం ఏంటో చెప్పు. ఏమండి అడ్రస్ అడుగుతుంటే ఎంక్వైరీలు ఏంటండి నాకు? సంబంధం చెప్తే అడ్రస్ చెప్తాను. అడ్రస్ చెప్తే సంబంధం చెప్తాను. కాదు, సంబంధం చెప్తేనే అడ్రస్ చెప్తాను. కానే కాదు, అడ్రస్ చెప్తే సంబంధం చెప్తాను. కుదరదా? మానే వారం తిరిగితే తనే దొరుకుద్ది. అయ్యో సార్, మనకు అడ్రస్ ముఖ్యం కాదు, రిలేషన్ ముఖ్యం.
తీసుకురా. బాబు బుజ్జి మా సార్ పిలుస్తా. ఏంటాడు పిలిచేది గొట్టంగాడు? ఏదో పెద్దోడు, నువ్వు రా చెప్తా. కొంచెం ఛానల్స్ ఎక్కువ అంతే, నేను సెట్ ఏదో చేస్తాను. పోజు కొడుతున్నాడు కదా. వెళ్ళిపోతావేంటి? ఆ పెద్ద మనిషి ఎలా ఎక్కిన చూడండి. అది ఎక్కడ లేదు బాబు, ఫేస్ ఎక్సర్సైజ్. ఓహో, మీకు ఎన్నిసార్లు చెప్పాను కొత్త వాళ్ళు చేయొద్దని? కంగారు పడతారు కదా. అట్లా చెప్పండి. డోర్ నంబర్ 119, రోడ్ నంబర్ 7, బంజారా హిల్స్, హైదరాబాద్. ఓకే చెప్పాడుగా. ఇప్పుడు చెప్పండి మీ రిలేషన్ ఏంటో. కాసుకోండి. నేను అమ్మాయిని ప్రేమిస్తాను. ఈ మాట కోసం ఎదురు చూస్తున్నాను. దొరక అదేలా కుదురుతుంది? మధుమతిని మా బాబుజీ గారు లవ్ చేస్తున్నారు. ఆడవుడు ఈడే ఈయనే. కొంపు తీసి మధు మిమ్మల్ని ప్రేమిస్తుందా? చిచ్చి అబ్బో లేదు. అయితే ఏంటంట? ఏంటంటే ఒక అందమైన అమ్మాయిని చాలా మంది ఇష్టపడొచ్చు. అందులో సినిగాడు ఉండొచ్చు, ఓ బాబ్జీ గారు ఉండొచ్చు, కాన్కిస్ గా గొట్టంగాడు ఉండొచ్చు. ఆ అమ్మాయి ఎవరిని ఇష్టపడుతుంది అనేదే పాయింట్. ఏ మధు పుట్టగానే నా పెళ్ళాం. మీ వయసు తగ్గ మాట మాట్లాడారు. మీ జనరేషన్ లో పుట్టగానే పెళ్ళం, ఈ జనరేషన్ లో ప్రేమ పుట్టగానే పెళ్ళం. ఆల్ ద బెస్ట్. ఆ పొంతులు గారు చెప్పిన సిరిగాడు ఈడేనంటారా? బాబోయ్ పెద్ద పింక్ ఏదోలా ఉన్నాడండి. ఆ జింజీర్ చికెన్, మటన్ బిర్యానీ, ప్రాన్ ఫ్రై, బొంబడేల పులుసు, మిఠాయికి వెళ్ళి ఫ్రూట్ సాలెడ్. ఇంతేనండి? 2 టూత్ పిక్స్ కూడా చెప్పు, ఇద్దరం కలిసి తిందామే. ఏ డాక్టర్ చెప్పాడండి? డాక్టర్ సునీల్. C++, ఒరాకిల్, బ్రాకెట్ లో జావా. ఓకే సరేనండి. వెళ్ళండి. ఆగు, 2 తీసురా. బాబు వద్దు, ఒక్కొక్కటే తీసురా. డాక్టర్ గారు ఎక్కువ తినదని చెప్పారు, కొలెస్ట్రాల్ వచ్చేద్దంట. అలాగే సార్. ఏంట్రా నాన్న, నిజంగా కాలికి డ్యామేజ్ అయిందా లేదంటే బిల్డప్? కొన్ని నిజాలు కనపడవరా, కట్లేసేస్తారు. ఎరా ఉట్టి చేతులు ఊపుకుంటూ వచ్చారా, అయినా తెచ్చారా? తాలేదురా. చాలు, పళ్ళన్నీ అయిపోయి ఎవరు ఏం తేలేదంట. కొంపతీసి మనమే డబ్బులు ఇచ్చి కొనుక్కోవాలి ఏంటి? నోరు మీరా దున్నపు. ఎలా ఉంది? పళ్ళ రసాలు అయ్యి ఎక్కువగా తాగడం వల్ల ఇప్పుడు బానే ఉంది. పోన్లే, ఆ దేవుడి దయ వల్ల ప్రమాదం తప్పింది. కిరణ్ కి తెలుసా? వాడి కోసమే ట్రై చేస్తున్నాం, దొరకట్లేదు. సునీల్ ఫాదర్ కి ఫోన్ చేశారా? అయ్యి బాబు మీరు అంత సాహసం చేయకండి. మా నాన్న సంగతి మీకు తెలదు. నాకు ఆల్రెడీ నేను తెలిసి వచ్చి మెల్లరికి కూడా ఎత్తాడు. డాక్టర్ ఏం చెప్పారు? 10 రోజులు బెడ్ రెస్ట్ తీసుకుంటే సరిపోతుందన్నారు. నేను చూసుకుంటాను కదా. అంటే ఈ 10 రోజులు ఆఫీస్ మానేసి నువ్వు ఇక్కడే ఉంటావా? ఏం అక్కర్లేదు, వీడు మా ఇంట్లో ఉంటాడు. మీకెందుకు నానమ్మా ఇబ్బంది? ఇందులో ఇబ్బంది ఏముందమ్మా? వీడు మాత్రం నా మనవడి లాంటి వాడు కాడా? ఏరా యా గ్రాండ్ సన్. చాలు, కొంచెం పాలు బా తాగేసి బయలుదేరదాం. ఇదిగో ఇది కూడా తిను. యారా ఏం తెచ్చావు? ఇంతకీ ఎలా ఉందిరా? చూస్తున్నావుగా, పొద్దు నుంచి డజన్ యాపిల్ పళ్ళు తిన్నాడు. అది ఇప్పుడు చెప్పాలా? ఫ్రెండ్ కి యాక్సిడెంట్ అయితే పాకేజ్ పళ్ళు తేలవరా? ఏడిసినట్టు ఉంది మన ఫ్రెండ్షిప్. అమ్మాయి హార్లిక్స్ తాయే. అలాగే ఎక్కడెట్టే తిను. అవునరా, ఇంతకీ తగ్గిందా? కొంచెం బెటరా. ఆ పోన్లే. అదేంట్రా తగ్గిందన్నావు కదా? అంటే పిసికేస్తావా? మరి హాయ్ కిరణ్, ఎలా ఉన్నావు? ఫైన్. మొత్తానికి ఎలా జరిగిందిరా? అదో పెద్ద స్టోరీలే. మొన్న రాత్రి రిసెప్షన్ నుంచి వచ్చేటప్పుడు మనం కొంచెం పటాస్ మీద ఉన్నాంలే. షాలు వద్దంటున్నా డ్రైవ్ చేశాను రా. కరెక్ట్ గా డ్రైవింగ్ లో ఉండగా షాలు నా భుజం మీద చేసింది. అంతే, మిగతాది మనకేం తెలదు. తర్వాత నేను ట్రాఫిక్ కానిస్టేబుల్ గుద్దేశానంట. పోలీస్ స్టేషన్ లో ఫైన్ కట్టి మరి నేను హాస్పిటల్లో జాయిన్ చేసిందిరా. నిజంగా చాలా మంచిదిరాదా. తినరా? వద్దులే, నీకు సరిపోగా. థ్యాంక్స్ రా, నాకు అర్థం చేసుకో. అమ్మాయి గారు ఏం పర్వాలేదు, సిగ్గు లేకుండా తినండి. సిగ్గు లేకుండా కాదు, సిగ్గు పడకుండా తినండి అనాలి. మాకు తెలుసులే, 2 ఒకటే. కొట్టారంటే మొహం పచ్చడైపోద్ది. ఆ పచ్చడి తినడానికి మనకి రాదు కానీ ఏమే అమ్మాయి గారికి కాస్త అల్లం పచ్చడి వేసి 2 గాలి. వద్దండి, ఏంటమ్మాయి గారు వద్దంటారు? మీరు తిన్నది ఒక్క గారి, నేను 20 లాగించాను. ఏం పర్వాలేదు, వేసుకోండి. వద్దు దేవుడు, కడుపు నిండిపోయింది, ప్లీజ్. సర్లే, పీచ్ వదిలేపింది, వదిలేద్దాం. అబ్బు, ఎవరికి ఆగు? నీకు కాదు, నాకు. దాని ముందే ఉంటారు. గల్లబెడి దగ్గర ఎవరున్నారు? ఆడేసి పర్లేదు, నీ మీద బెటర్. వెళ్ళి తగలడు, కూర్చో. దేవుడు ఇక లేచిపోదాం. లేకపోతే దొంగ బాబాయ్ దిష్టి పెట్టినా పెట్టగలడు. ఊరికే అన్నానులే బాబాయ్. ఏమండి, వాళ్ళిద్దరిని చూస్తుంటే సునీల్ శెట్టి, శిల్పా శెట్టి లాగా లేరు. బాలకృష్ణ, రామకృష్ణ లాగా ఉన్నారు. వాళ్ళ సంగతి నాకు తెలియదు గాని అమ్మాయిని చూస్తుంటే మాత్రం మన దేవుడి పక్కన దేవతలా ఉంది. లేబావా, ఇంకా కూర్చున్నావేంటి? వెళ్ళు. నల్లగుడ్డను చూస్తేనే నాకు కళ్ళు తిరుగుతున్నాయి. గుండె చూడు, గుళ్ళో గంటలాగా ఎలా కొట్టుకుంటుందో. లేబావా, లే. వెళ్తానుండవే. పక్కనే ఆ పోలీసుడు ఒకడు. మహంకాళి గారు,
మీరు చెప్పుకోవాల్సింది ఏమైనా ఉందా? బోల్డ్ అంత ఉందండి, కానీ చెప్పనండి. ఏ? ఎందుకంటే మరి బోల్డ్ అంత డబ్బు వేసి ప్లేట్ అనేది పెట్టున్నాను కదండి. ఓహో, మిస్టర్ బాలరాజు, బాలరాజు. బాలరాజా ఏటా గుసగుసలు? అవతల మన జడ్జి గారు పిలుస్తున్నారు. ఆర్డర్, ఆర్డర్. నువ్వు అలా పిలవకూడదు. అలాగా? ఏమోండి, అలా పిలకూడదని బాలరాజు నాకేం చెప్పలేదే. నాకేదో బీపీ పెరిగినట్లేదు. బీపీ లేదు, బీపీ లేదు. లే బావా లే. పూర్వం రోజుల్లో జడ్జిల్ని పబ్లిక్ ప్రాసిక్యూటర్ని చూస్తే భయవేసేది. ఇప్పుడు అసలు క్లయింట్లను చూస్తేనే భయవేస్తుంది. పైగా పేరు మహంకాళి. వెరీ బ్యాడ్ నేమ్ సార్. ఇక మీరు మొదలెడతారా? ఎస్ సార్. నా క్లయింట్ మహాత్మా గాంధీ. అయ్య బాబోయ్, వీడికి నా పేరే గుర్తులేదు. నీ పేరు నాకు గుర్తులేకపోవడం ఏమిటయా? భలేవాడివి. నీ పేరు అమ్మవారు. అమ్మోరేదయ్యా బాబు. మహంకాళి. అమ్మవారన్నా మహంకాళి అన్నా ఒకటేనయ్యా. కళ్ళు పోతాయి. చంపలేసుకో, చంపలేసుకో. నాకు నీ పేరు గుర్తుంది, నువ్వు తెగేసిన తల గుర్తుంది. అయ్య బాబోయ్, తల నేను నరకడం ఏంటయ్యా బాబు? తల నరకటం కదయా, తల కాదు, వల, కల, అరటి గెల. ఓ నిందాగలయ్యా, ఆడెవడో దొంగ నరికేశాడయ్యా నా తోటలో గెల. లాయర్ని నేనా నువ్వా? యువర్ ఆనర్, ముద్దాయి మహంకాళి ఉరఫ్. నీ ఒరిజినల్ పేరేంటన్నావు? యువర్ ఆనర్, ఒక పవిత్రమైన కోర్టులో ఒక రెస్పాన్సిబుల్ లాయర్ని పట్టుకుని నీ నోరు పడా అని అంటున్నాడంటే ఇతనెవరో టెర్రరిస్ట్ అన్న అనుమానం. ఏంటి టెర్రరిస్టా? ఎస్. ఇతని ముఖం చూస్తుంటే అరటి కెనలే కాదు, దుబాయ్కి అమ్మాయిని సప్లై చేసేవాళ్ళ లేడు. ఏంటి పోతే యువర్ ఆనర్, ఇతనికి అంతర్జాతీయ మాఫియా గ్యాంగ్ తోనూ టెర్రరిస్టులతోనూ సంబంధం ఉందన్న అనుమానం. పంజాబ్ లో జరుగుతున్న గొడవల దగ్గర నుంచి డార్జిలింగ్ లో గూర్ఖాల గొడవల వరకు, కాశ్మీర్ లో కలహాల దగ్గర నుంచి శ్రీలంక అల్లర్ల వరకు, చార్లెస్ సోబ్రాజ్ తీహారీ జైలు నుంచి పారిపోవడం మహంకాళి హస్తం ఉందని తగిన సాక్ష్యాధారాలున్నాయని నా అభిప్రాయం. బాబోయ్, ఈనాడు ఉదయం ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ పత్రికల్లో వచ్చే హెడ్లైన్ కేసులన్నీ నా మీద పెట్టేస్తున్నాడు బాబోయ్. ఇక నాకు రాష్ట్రపతి క్షమాపణ కూడా ఉండదు. యువర్ ఆనర్, ఈ అంతర్జాతీయ హంతకుడికి ఐపీసీ 302 సెక్షన్ ప్రకారం ఉరి శిక్ష విధించవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. బాలరాజు, నా డబ్బు వేసేసి నన్నే కేసులో ఎక్కిస్తావంటా? ఒక్క ఏడుతో నీ తలతగా అవతల పడకపోతే నా పేరు మహంకాళి కాదురా చెప్పారు. ఈ అరటి గెలకే ఒప్పుకోకుండా అడుపు తినపోయేది. అయినా తొణాకి అర్థనాకి చీళ్ళకి జంతుకులకి కేసులు ఒప్పుకుంటే ఇలాగే అడుస్తాయి. అయ్యో, గాంధీ అనేది గడి గుట్టలేదు. అవతల మహంకాళికి పూరక వచ్చింది. అలాగా? ఏడు ఒకసారి చూపించు, దండం పెట్టుకుంటాడంట బావా. అయ్యో పాపం, ఎవరినో? ఎవరినంటే నిన్నే. నన్నా? తనొదలు ప్లీజ్, తనొదలు ప్లీజ్. నిన్నొదలను, నిన్నొదలను, నిన్నొదలను. నీ తల నేను నరికేస్తాను. తనొదలు ప్లీజ్, తనొదలు ప్లీజ్. నిన్నొదలను, నిన్నొదలను, నిన్నొదలను. నీ తల నరికే తీరుతాను రా. నరికేసి ఏ కీలు కాకీలు తీసేసి కాకులకి ఎక్కడికి వేస్తాను రా. నేనంటే ఎవరనుకున్నావు రా? प्रॉब्लम क्या है तेरा? हाँ? आज सुबह सुबह मैं आंध्र पोरागल तिट्टे ఎవరు లేరనుకున్నా వెనకాల ప్రాబ్లం क्या मेरे साथ बोल बोल बोलो तुम बोलो मैं बोलो 6 నెలలు రెంట్ కట్టకపోతే జైలుకు పంపుతాయి చిప్పకూడు తింటాయి ధమ్కీ దేతాయి जुबेदा లేదా లోపల అరే ఓ जुबेदा కడక్ చాయ్ లే ఆనా मेरे लिए చాయ్ नहीं बोलो అరే ఇక్కడ హైదరాబాద్ కో మాట్లాడుతున్నావుగా అసలు మా గురించి ఏమనుకుంటున్నావు నువ్వు क्या समझ रहा है तू बर्बाद गालू अंटाई अरे सेठ रेस्पेक्ट रेस्पेक्ट से बात करो रेस्पेक्ट से बात करो क्यों रेस्पेक्ट क्योंकि रेस्पेक्ट छतरे आना क्यों रेस्पेक्ट क्या अरे फेस छोड़ो शाहरुख खान बहुत बड़ा हीरो बनेगा और ये है डायरेक्टर मूर्ति हाँ सिनेमा తీయకుండానే अरे తీస్తారు भाई పారిపోతారా అట్లా జైలుకి పంపుతాయి अरे जुबेदा कैसी हो जुबेदा क्यों अरे कुछ नहीं साहब మీ ఆటో నడుపుతూ బ్రతుకుతున్నాను కిరాయి కట్టాలి కదా తీసుకొస్తుంటే వీళ్ళు దొరికారు పట్టుకొచ్చాను क्या साहब రెంట్ ఇవ్వకుండా ఏడిపిస్తున్నారా అదే కదా చెప్పాను अरे కోటి తప్పురా ठीक नहीं है साहब तुम अंदर चलो ఏరా ఎక్కడో ఆంధ్ర నుంచి వచ్చి
ఇక్కడ నైజాం దాదాని ఏడిపిస్తున్నారా? తను ఇటుకా పేర్చి పేర్చి కట్టి నువ్వు ఉండు జుబేదా. జుబేదా కాదు నేను. తుమందరూ చలో. రే నువ్వు షారుఖ్ ఖాన్ ఉండొచ్చు. ఓకే ఆటో రూట్ మారింది. అట్లా కాదు సార్, మీ ఆటో నడుపుతున్నాను, రెంట్ ఇచ్చాను. అట్లాగే మీరు కూడా ఇచ్చి మంచి పేరు. అంత హందర్ద్ ఉంటే వాళ్ళిద్దరు రెంట్ నువ్వు కట్టు. साहब कितना बात बोले आप? आप भी देता हूँ, अरे आप भी देता हूँ भाई. इंस्पेक्टर मैं एमएस खाजा बोल रहा हूँ. पैनुना इधर बर्बाद गालू मा किराना शॉप लो नूने डब्बानु दोंगिंचाई. आप इमीडिएट 3 months rent ले लो. मत आना. शुक्रिया साहब. तुम अंदर चलो. चलो जुबेदा साहब तुम बाहर चलो. बुड्ढा साला. ప్రస్తుతం బురదగుంటలో ఉంది. అసలు నేను ఎవరనుకున్నావు? డబ్బున్న పొగరుబోతువి. అసలు మా నాన్న ఎవరో తెలుసా? నీకంటే పొగరుబోతై ఉండాలి. నిన్నేం చేస్తానో చూడు. ముందు నిన్నేం చేశానో చూసుకో. నా గురించి నీకు తెలీదు. నీ వివరం నాకు అనవసరం. ఇదిగో అమ్మాయి, నా వివరం చెబుతా విను. మన పేరు రాజా. ఈ ఏరియాకు రౌడీని. రోడ్డు మీద కోడి పెట్టల్ని, కుక్క పిల్లల్ని, మనుషుల్ని నీ స్కూటర్కి బలి చేసి పోయావు. నువ్వు కూడా ఇలాగే బుర్రకు బలి అయిపోతావు. అండర్స్టాండ్? ఇట్ ఇస్ ఎ వార్నింగ్. ఎవరమ్మా పెద్దలు ఎవరున్నారా? పెద్దలంటే అదే ఐటీ గారు, కమిషనర్ గారు, సూపరింటెండెంట్ గారు. వారెవరు ఎక్కడ ఉంటారమ్మా? ఇక్కడ సీఏ ఉంటారు, ఇన్స్పెక్టర్ ఉంటారు. అంటే ఇంటి దగ్గర నుంచి ఇంకా రాలేదా? అసలు మీరు ఎవరు ఎదుగుతాడమ్మా? అమ్మాయి ఇది పోలీస్ స్టేషన్. అంటే నాకు తెలియదంటావా? నాకు పిచ్చి పెట్టిందంటావా? మా నాన్నగారికి ఫోన్ చేస్తే తెల్లారి సరికదా మీ ఉద్యోగానికి పీకి పడేస్తారు. మీకు తమ్ముడు గాని అన్నగాని ఎవరైనా ఉన్నారా? ముందు ముందు మీరు చెప్పండి. మీకు తమ్ముడు గాని అన్నగాని ఎవరైనా ఉన్నారా? మీరు చెప్పరు. మీ అందరి సంగతులు నాకు బాగా తెలుసు. ఎవరైనా మీ వాళ్ళు తప్పు చేస్తే కప్పేస్తారు. ఉండండి, మా నాన్నగారితో చెప్పి ముందు డిస్మిస్ చేస్తాను. మీరు ఎవరి గురించి అసలు మాట్లాడేది? ఇంకా ఎవరి గురించి అండి? మీ తమ్ముడు గురించి. నేను పాటికి స్కూటర్లో వెళ్తుంటే పట్టుమని దాటించి పొరదగుంటలో తోసేశాడు. చూడండి నా డ్రెస్ అంతా ఎలా అయిపోయిందో. కంపుగా ఉందండి. నిజమేనండి, పారి నుంచి తెప్పించుకున్న సెంటు ఫస్ట్ టైం వేసుకున్నాను. గోవింద. వెరీ సారీ, మీకు చాలా పెద్ద డ్యామేజ్ జరిగిందండి. అవునండి. వాడు ఇంకా వ్యధ పనులు మారలేదన్నమాట. అంటే అతను అలా చేస్తున్నాడని మీకు తెలుసన్నమాట. ఏం చెప్పంటారు? ఒక పక్క రక్తపాతం, మరొక పక్క విద్యుత్ ధర్మం. వాడిని కూడా తీసుకొచ్చి 2 సార్లు స్టేషన్లో వేశానండి. సరే, ఎందుకైనా మంచిది, మీరు కంప్లైంట్ రాసివ్వండి. వాడిని కూడా పిలిపించి మీ స్కూటర్ని ఎందుకు డాష్ కొట్టవలసి వచ్చిందో, రోడ్డు పక్కన పూల చెట్లు, మంచి చెరువులు ఉండగా బురద గుంటలోనే మిమ్మల్ని ఎందుకు తెయ్యవలసి వచ్చిందో వాటి దగ్గర కూడా స్టేట్మెంట్ తీసుకుంటారు. అతని స్టేట్మెంట్ ఎందుకండి? తప్పించుకోవడానికి అబద్ధం చెప్పాడు. అదేమిటండి? మీరు చెప్పేది మాత్రం నిజమని గ్యారంటీ ఏమిటండి? నేను అబద్ధం చెప్తానండి. నేను ఎవరమ్మాయిని, నా స్టేటస్ ఏమిటి? అదే స్టేటస్ ఏముందండి? స్టేటస్ పెరిగిన కొద్దీ ఒకప్పుడు అబద్ధాలు కూడా పెరుగుతూనే ఉంటాయండి. ఏం అతను సమర్థిస్తున్నారా? అబ్బాబే, అలాంటిది లేదండి. చూడండి, నేను బయలుదేరే ముందు నాకు ఫోన్ వచ్చింది. ముక్కుపొడి రంగు ప్యాంటు, పసుపు పట్ట షర్టు వేసుకున్న ఒక అమ్మాయి స్కూటర్ మీద వెళ్తూ బ్రాహ్మణ వీధిలో కోడి పెట్టను, పల్లి వీధిలో కుక్క పిల్లను, మెయిన్ బజార్లో ఒక ముసలమ్మను డాష్ ఇచ్చి వెళ్ళింది అని ఎంక్వైరీ చెయ్యమని. నేను ఒకటే నేను వేసుకునేది, చాలా మంది ఇలా వేసుకుంటున్నారు. ఇదిగో చూడండి, ఫీజు పెట్టి స్కూటీలు కొనేది, లక్షలు పెట్టి కార్లు కొనేది ఎందుకండి?
రోడ్డు మీద తిరగడానికే కదా. ఈ మధ్యన కుక్క పిల్లలు, కోడి పిల్లలు, ముసలి పిల్లలు అసలు ఎందుకంటే ఇటువంటి వాటి మీద మీరు స్ట్రాంగ్ యాక్షన్ తీసుకోవాలండి. మమ్మల్ని తప్పకుండా తీసుకుంటాను. న్యాయానికి న్యాయం చేకూరుస్తాను. ఐ విల్ డూ మై డ్యూటీ. థ్యాంక్స్ అండి. మిమ్మల్ని చూస్తుంటే ఇన్స్పెక్టర్ గారి మీద గౌరవం పెరిగిపోతుంది. చూడండి, మిమ్మల్ని చూస్తుంటే నాకు ఆడపిల్లల మీద అభిప్రాయం మారిపోతుందండి. మీరు బాగా ఓల్డ్ అయిపోయారంటండి. అందుకని మిమ్మల్ని రూమ్ లో పెట్టి లాక్ చేసి గ్యాస్ స్టవ్ ఓపెన్ చేసి చంపేస్తా అన్నాడు. మీకు థమ్స్అప్ అంటే ఇష్టం అంట కదా, అందులో నలుగురు మంది కలిపి చంపేస్తా అన్నాడు.